అన్నయ్య సహదేవుడు పడిపోయాడు, నిర్లిప్త. అన్నయ్య నకులుడు, అన్నయ్య అర్జునుడు, అన్నయ్య నేను. అసలు అయ్యో బయ్యా ఏం లే, వెనక్కి తిరగడం, అలా వెళ్ళిపోతాడు. వీళ్ళందరితో పాటు వెనకాల కుక్క వస్తుంది. ఆ కుక్క ఈయనతో పాటు స్వర్గం దాకా వస్తుంది. ఆ డోర్ దగ్గర, ఆ ఎంట్రన్స్ దగ్గర మాతలేని ఇంద్రుడు డ్రైవర్ అతను వచ్చి, సార్ ఎక్కండి సార్ అంటాడు. అంటే ఇది కూడా ఎక్కుద్ది అంటాడు. ఊరుకోండి సార్ మీరు, కుక్క స్వర్గం ఏంటి నాన్సెన్స్, ఆయన కుక్క అసలు కొంపలోనే ఉండకూడదు, మీరు దీన్ని తీసి స్వర్గంలోకి ఎలా వస్తారు, ఎక్కడ సార్ అంటే నో అంటాడు. అది నన్ను నమ్మింది, నా భార్య, నా తమ్ముళ్ళు అందరూ వదిలేశారు, అది నన్ను వదలలే, సో ఐ షుడ్ అంటాడు. నువ్వు ఎలా చేయి, లేకపోతే అక్కర్లేదు నా స్వర్గం అంటాడు. కుక్క కోసం స్వర్గం వదులుతాడు ఎవరిని మీరు అంటాడు. అంతే ధర్మం అంతే అంటాడు. ఇంత కుక్క ఎవరు, యమధర్మరాజు. ఓ మై గాడ్. సో నాన్న నువ్వు చిట్ట చివరి సమయం ఏమైనా కక్కుతి పడతావేమో అని, నువ్వు నా అంశ కదా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని లోపలికి వెళ్తాడు. వేరే కథ అనుకోండి. సో స్టార్టింగ్ విత్ కుక్క, ఎండింగ్ విత్ డాగ్, ఇంత ఉంది. వాళ్ళ దాంట్లోనేమో అది కోసు తిని ఇది కోసు తినడు. బైబిల్లో కుక్కకి స్వర్గం లేదు అని రాసి ఉంటుంది. కుక్కకి ఏంటి అసలు కూడా లేదంట. నువ్వు కుక్క విషయం పక్కన పెట్టు, షండులు అంటారు తెలుసా. షండులు అంటే వీళ్ళు రాకూడదు వాళ్ళ మందిరానికి, తెలుసా. ఏంటి గేసు బైబిల్ ప్రకారంగా స్వర్గంలోకి రారు. స్వర్గం కాదు అసలు, వాళ్ళ చర్చి కూడా రాకూడదు. అవునా? దేవాలయానికి పర్మిషన్ లేదు వాళ్ళకి, అది వాళ్ళ చర్చికి. సరే, విషయం ఏంటంటే నువ్వు కుక్క స్వర్గం అది పక్కన పెట్టు. అకార్డింగ్ టు దెమ్, నాకు ఒక శామ్యూల్ అని ఒక అతను ఫోన్ చేశాడు లాంగ్ ఇగో. ఇప్పుడు మీరు ఎందుకని అంత వ్యతిరేకిస్తారు మీరు బైబిల్ని, ఆ ఎడారి మతాలంటే ఎందుకు మీకు అంత ఇది అని అడుగుతారు. ఓ డొక్కా సీతమ్మ ఏం పాపం చేసింది చెప్పు. చాలామందికి. అల్లు సీతారామరాజు ఏం పాపం చేశాడు, ఆజాద్ చంద్రశేఖర్ ఏం పాపం చేశాడు, వీర శివాజీ, ఓ శివాజీ, ఓ శంభాజీ, ఓ నేతాజీ. శివాజీ వెళ్ళన్నది, నేతాజీ వెళ్ళంది, శంభాజీ వెళ్ళంది, ఈ దగులుబాజీ ఎలా వెళ్తాడు రా, నాకు అర్థం కాదు. ఈ నమ్మకపోతే నరకమా. అకార్డింగ్ నేను అడిగాను, బాబు మీరు ఎన్నాళ్ళ నుంచి గోరిగా ఉన్నారని. 15 years అండి అన్నాడు. అప్పటికి మీ నాన్నగారు ఉన్నారా పోయారని. ఆయన కాలం చేశారండి అని. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బాప్టైజ్ అంటే మీరు మతం మారి బాప్టిజం తీసుకున్నారు, మరి మీ నాన్నగారు తీసుకోలేదు కదా, వారు ఎక్కడికి వెళ్తారు అన్న. యా ఆబ్వియస్లీ హీ విల్ గో టు హెల్. వీడు కొడుకా దొంగన తర్వాత మార్చుకోవాలా. నేను అన్నాను తప్పు లేదు సార్, మీలాంటి పనికి మాలిన సన్నని కన్న పాపానికి ఆయన సార్ మిమ్మల్ని చదివించి ఇంత టీచర్ని చేసి ఇంత ఫ్యూచర్ ఇచ్చినందుకు ఖచ్చితంగా ఆయన హెల్కి వెళ్ళాల్సిందే. ఇలా కాన్సెప్ట్, తండ్రి చచ్చిపోతే తలకొరుగు బెటరు. మనకి చూడండి ఈ ఎడారి మతాలకి మనకి రాధా మనోహర్ దాస్ పూర్తి బైబిల్ని చదివాడా? చదివితేనే కదా ఇలా తగలే. ఇంత బాగా మాట్లాడే రాధా మనోహర్ దాస్, పరాయి మతాన్ని గౌరవించే రాధా మనోహర్ దాస్, పరాయి మనిషిని కూడా ప్రేమించాలి మీరు. అలాంటిది క్రిస్టియన్స్ ని గొర్రెలు అనటం, బొకడా బైబుల్ అనడం, లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడే రాధా మనోహర్ దాస్, ఇంతకీ క్రిస్టియన్స్ అంటే ఎందుకు కోపం మీకు? సార్ అబద్ధాలను వ్యతిరేకిస్తున్నాను నేను, అవినీతిని వ్యతిరేకిస్తున్నా, అనైతికతను వ్యతిరేకిస్తున్నా, అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నా, అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నా, అమానవీయతను వ్యతిరేకిస్తున్నా. రాజ్యాంగం వ్యతిరేకించట్లేదు కదా మరి దానికి. అసలు మీరు ఒకసారి ఇక్కడ పెట్టండి, తీసుకురండి బైబిల్. ఈసారి నన్ను పిలిస్తే ఇక్కడ బైబిల్, ఖురాను, భగవద్గీత 3 పెట్టు. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పామేమో. అవును, మనమే కదా మాట్లాడాం. ఎవరన్నా ఫోన్ చేశారా బుక్కులు చించేద్దామని చెప్పాను. మార్కర్ పెన్ పర్మనెంట్ పెట్టుకుందాం, 3 బుక్కులు పెడదాం, మానవీయతకి ఏది వ్యతిరేకం ఉంటే అది కొట్టేద్దాం. నాకు నా కాన్సెప్ట్ తప్పేం లేదుగా. మీరు రాజ్యాంగం టాపిక్ ఎత్తారు కాబట్టి ఈ 3 బుక్కుల్లో రాజ్యాంగ వ్యతిరేకం ఏంటి రేపు ఒకసారి చదువు నన్ను. తెలుసా ఈ 2 రాజ్యాంగ వ్యతిరేకం తెలుసా ఎడారి మతాలు? రాజ్యాంగం ప్రకారం ఎవరి ఆరాధన విధానం వారిది కదా, కదా, వర్షిప్ యువర్ ఓన్ కదా. కానీ వీళ్ళు మన విగ్రహారాధన చేస్తామా? ఈ 2 బుక్కులు ఏం చెప్తాయి? విగ్రహారాధనలో
విగ్రహారాధకులు నరకానికి వెళ్ళిపోతారు. దే ఆర్ ఎగ్నెస్ట్ కదా, అవును. రాజ్యాంగ వ్యతిరేకు ఆ 2 పుస్తకాలు. మనం ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ కింద కామెంట్లో, గురుగారు మీరు ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టకండి, ఇంకా వాళ్ళ కింద పైన అట్ట కింద అట్ట తప్ప ఏం మిగలదో, మానవత్వం కాన్సెప్ట్ పెడితే అని కామెంట్. ఎందుకు రావట్లే? ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తా, వాళ్ళని చేయమని ఎవరినన్నా, నాకు ఈ ప్రపంచంలో పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం చెప్పను. కనబడేవాడిని కదా ప్రేమించాలి, కనబడేవాడిని కదా. మన కాన్సెప్ట్ చూడు. మీ అమ్మగారి పేరేంటి నాన్న? భూలిబాయి. మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఉన్నా లేకపోయినా అమ్మ పేరు చెప్తాం, ఆ అమ్మ ఫోటో చూస్తాం, అంబరపడతాం, దండం పెడతాం, ఆనందపడతాం. మా నాన్నమ్మ పేరు భూమి. నానమ్మ, అరవాలమ్మ. అది గ్రేట్ మెమరీ. మనకి చూడండి, మన కాన్సెప్ట్ చూడనా, మన కాన్సెప్ట్లో ఫస్ట్ ఎవరు? మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచారదేవోభవ, అతిథిదేవో, తర్వాత దేవుడు. కానీ ఈ దరిద్రపు పాషండ మతాలు అమ్మకి వాల్యూలే, నాన్నకి వాల్యూలే. ఆడెవడో ఎక్కడో ఉంటాడు, ఉన్నాడు లేడు తెలదు, వాడి పేరు మీద వీళ్ళందరినీ ద్వేషించాలా? ఎందుకు ద్వేషించాలి? ఏముందో తెలుసా అందులో? నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ కుమారునైను, నీ భార్యనైను, నీ తోడబుట్టిన వారినైను ప్రాణంతో సహా ద్వేషించనేలా నీవు నాకు దగ్గర వాడవు. ఏంటి సార్ ద్వేషించడం ఏంటి సార్? ద్వేషం అనే పదం గాడు వాడచ్చా? అది భౌతికతలో చూడండి. నమే నద్వేష్టి న ప్రియ అంటాడు. నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని ప్రేమించను. సమం సర్వేషు భూతేషు అంటాడు. నాకు అందరూ సమానమే. భగవంతుడికి 2 భావాలు ఉండవండి. వాడు విశ్వాసి, వీడు అవిశ్వాసి. ఈ పార్టీషన్ ఏంటరా బాబు? అహం బ్రహ్మాస్మి. ప్రపంచంలో అందరూ భగవంతుడి అంశలే. నేను చెప్పగలను అని చెప్పను. మమైవాంసో 15వ అధ్యాయం 7వ శ్లోకం. నెంబర్ కూడా చెప్తున్నా, గమనిస్తున్నారా? నేను శ్లోకం చెప్తే నెంబర్ చెప్తా, అర్థం చెప్తా. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అందరూ ఆయన అంశాలు కదా. ఇప్పుడు మీరు ఇస్కాన్ చూడండి, ఎవరో ఎందుకు? మా గురువుగారండి అమెరికన్. అదేమిటి? రాధామోహన్ గురువుగారు అమెరికన్ అంటే ఆయన బైబర్త్ క్రిస్టియనేగా మరి, కానీ ఆయన గొప్ప సన్యాసి. కాబట్టి మనం ఎవరినన్నా యాక్సెప్ట్ చేయడానికి అక్కడ వాళ్ళ ఆచరణ, వాళ్ళ జీవిత విధానం కావాలి. ఇప్పుడు అబ్దుల్ కలాం గౌరవించడానికి మనం ఏమన్నా ఆయన మతం చూస్తున్నామా ఏంటి? అబ్రహం లింకన్ గొప్పోడు, నేను కూడా చెప్తా. మనం ఆయన క్యాస్ట్ చూడట్లేదుగా, గుణం చూస్తున్నాం. ఇది మన కాన్సెప్టు, గుణమే కాన్సెప్ట్. ఏమండి ఇన్ని మాటలు ఎందుకు? వ్యాసుడు ఎవరండి? వాల్మీకి ఎవరండి? హతిరంబాబుజీ ఎవరండి? వ్యాసుడే కులమందు వాసిగా జనియించే, విదురుడే కులమందు వృద్ధి నొందే, నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ధర్మపురి వెళ్ళే ఉన్నాను, ధర్మపురి నరసింహస్వామి. అక్కడ బయట ఉంటుంది ఆయన విగ్రహం, శేషప్ప కవి. ఎంత గొప్పగా చెప్పారు. కాబట్టి భగవంతుడు పోనీ ఈ మాట ఆయన ఒక 150 years క్రితం చెప్పారు. అన్నమయ్య 600 ఏళ్ళ క్రితం చెప్పాడు. శంకరాచార్య వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు. ఇంత క్లియర్గా ఉంటే ఊరికే బురదేసి